పుణ్యక్షేత్రంతో పాటు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న భీముని మల్లారెడ్డిపేటపై TS24 న్యూస్ ప్రత్యేక కథనం. ప్రకృతి రమణీయంగా గీసిన చిత్రాలకు కాన్వాస్ ఈ జలపాతం. ఆలయానికి వచ్చే భక్తులు ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ ఈ కొలనులో స్నానమాచరించి దర్శనానికి వెళ్తారు. చుట్టూ గుట్టల్లోంచి పారే జలపాతం ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. తలమానికంగా నిలుస్తాయి తామరపూలు. ఆలయ సమీపంలో గుట్టలపై జాలువారే నీటితో సహజసిద్ధంగా ఏర్పడ్డ కొలను తామరపూలతో పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్రకృతి ఒడిలో ఉన్న ఈ ఆలయానికి ప్రత్యేక అందాలను తీసుకొస్తుంది. ప్రాచీనమైన ఆలయ నిర్మాణాల్లో రెండంతస్తుల కట్టడాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఇలాంటి కట్టడాలు మనకు గంభీరావుపేట మండల కేంద్రంతో పాటు భీముని మల్లారెడ్డిపేట గ్రామంలో కనిపిస్తాయి. కాకతీయులు శాలివాహనుల కాలంలో నిర్మించబడిందని చెప్తున్న ఈ ఆలయంలో శ్రీ సీతారాములు నిత్య పూజలు అందుకుంటూ వందల సంవత్సరాలుగా కొలువు తీరి ఉన్నారు. ఆలయంలో కొలువై ఉన్న కలియుగ దైవం వెంకటేశ్వరుడు కూడా ఈ ఆలయంలో నిత్య పూజలు అందుకుంటున్నారు. జంట ఆలయాలు కలిగి ఉండడం ఈ పుణ్యక్షేత్రం ప్రత్యేకత. ప్రాచీన ఆలయాల్లో ఉత్తర తెలంగాణలోనే అతిపెద్ద ఆలయం ఈ రామాలయం. ఆలయానికి మణిహారంలా మాండవ్య నదీ తీరం. ఆలయ ప్రాకారం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్టుగా మాండవ్య నదీ తీరం మనకు దర్శనమిస్తుంది. గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేట గ్రామంలో నెలకొని ఉన్న రామాలయంపై TS24 న్యూస్ దృశ్యరూపం. తెలంగాణ రాష్ట్రాల్లో స్వయంభుగా వెలిసిన అరుదైన ఏకశిల ఆంజనేయ స్వామి విగ్రహం ఈ ఆలయం ప్రత్యేకత. మనం చూస్తున్న ఈ ప్రాంతంలో భారీ రావి చెట్టు ఉండేది. ఆ రావి చెట్టుపై ఓ బ్రహ్మరాక్షసి నివాసం ఉంటుండేదని కథనం. రామాలయంలో పూజలు చేస్తున్న అర్చకులకు నిత్యం ఆటంకం కలిగిస్తూ ఉండేది. ఆ రావి చెట్టుపై ఉండే బ్రహ్మరాక్షసిని సంహరించే క్రమంలో ఆంజనేయ స్వామి స్వయంభుగా వెలిశాడనే కథనం. తమ కోరికలు నెరవేరాలంటూ భక్తులు ప్రతి శనివారం మంగళవారాల్లో ఈ వల్లుబండ వద్ద ప్రదక్షిణలు చేస్తూ వేడుకుంటారు.
శివాలయం కూడా ఒకటి. అబ్బురపరిచే ప్రాచీనమైన శిల్పకళా నైపుణ్యానికి ఈ నంది విగ్రహం ఒక ఉదాహరణ. పంచపాండవులు అరణ్యవాసం చేస్తూ ఇక్కడ కొన్ని రోజులు నివాసం ఏర్పరిచినారని చెప్తారు. ఇక్కడ పంచపాండవులు కొన్ని రోజులు నివాసం చేసినప్పుడు వారి వినోద కొరకై ఇక్కడ చిరగోని ఆడారు. ఆ చిర్ర అనేది బండ కింద చేరితే ఆ చిర్ర తీయడం కొరకని బండ చిల్చిండ్రు అని ఇప్పటికి మనకు ఆ భీముడి బండ అని నిదర్శనం. ఆ బండ వలన ఈ గ్రామానికి భీముడి మల్లాడిపేట అని పేరు వచ్చింది. మరి ఇక్కడ పూర్వకాలంలో దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక దేవాలయం ఇది. ఇక్కడ రామాలయము, సీతారామచంద్రస్వామి కొలువైనటువంటి ఒక దేవస్థానం ఇది. ఈ రాముడికి పూర్వకాలంలో అర్చకులు చేసేటువంటి ఒక పూజ నైవేద్యాలు జరగకుండా ఇక్కడ ఒక బ్రహ్మరాక్షసి ఉండి వీరిని భయపెడుతూ పూజ జరగకుండా అడ్డుపడుతుండేదని పెద్దలు చెప్తారు. ఇది ఏంటి అని ఊరి గ్రామస్తులందరూ కలిసి ఈ రాముడి దగ్గర దీక్షకు రాత్రి నిద్ర చేస్తే ఆ స్వామి స్వప్నంలో కనిపించి ఇక్కడ ఒక బ్రహ్మరాక్షసి ఉన్నది, అందువలన ఈ విధంగా ఆటంకాలు ఏర్పడుతున్నాయి కాబట్టి ఆంజనేయ స్వామి సికింద్రాబాద్ ఒకరి ఇంటి పెరటి భాగంలో అడుగు భాగంలో ఉన్నాడు అని నేను ఇక్కడికి వస్తా అని చెప్పడం వలన గ్రామ పెద్దలంతా కలిసిపోయి ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని తీసుకువచ్చి ఇక్కడికి గ్రామానికి తీసుకువచ్చే వరకల్లా ఇక్కడ ఉన్నటువంటి రాగి చెట్టుపై ఉన్నటువంటి బ్రహ్మరాక్షసి భస్మమైంది. ఆ భస్మమైనటువంటి ఒక స్థలంలోనే స్వామివారు శ్రీ వీరాంజనేయ స్వామి వెలిసిండని ప్రతీకత. ప్రతి సంవత్సరం మాఘమావాస్య జాతర ఉత్సవాలు ఇక్కడ జరుగుతాయి. మరియు శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతాయి, బ్రహ్మోత్సవాలు 5 రోజులు. ఇక్కడ ప్రత్యేకంగా హనుమ జయంతి ఉత్సవాలు 2 జరుగుతాయి. మన తెలంగాణ మరియు వైశాఖ బహుళ దశమి జరిపేటువంటి పెద్ద జయంతి, చిన్న జయంతి ఉత్సవాలు కూడా ఇక్కడ జరుగుతాయి. భీముని మల్లారెడ్డిపేటపై ఒక కథనం ప్రాచుర్యంలో పూర్వకాలంలో పాండవులు ఈ గుట్టలపై బస చేశారు. వారు ఆటవిడుపుగా కర్రా బిల్ల ఆడుతున్న క్రమంలో కర్ర ఈ రాయి కింద ఇరుక్కుపోయింది. అప్పుడు భీముడు ఈ రాయి పైకెత్తి కర్ర తీశాడనే కథనం ప్రాచుర్యంలో ఉంది. అప్పటి నుండి ఈ గ్రామం పేరు భీముని మల్లారెడ్డిపేటగా నామకరణం చెందిందని గ్రామస్తుల నమ్మకం. మరో పుణ్యక్షేత్ర కథనంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.